వెల్కమ్ టు సుమ్ టీవీ. ఫోక్సో చట్టం గురించి అవగాహన కల్పిస్తూ, అదేవిధంగా డ్రగ్స్ పైన స్కూల్ పిల్లలకు అవగాహన కల్పిస్తూ హిందూపురం నుంచి అమరావతి వరకు సైకిల్ యాత్ర చేపడుతున్నాడు. దాదాపుగా 700 కిలోమీటర్లు ఇలాగే సైకిల్ యాత్ర చేస్తూ అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడిని, డిప్యూటీ సీఎంని పవన్ కళ్యాణ్ని కలిసబోతున్నాడు మంజునాథ్. హిందూపురం చెందిన మంజునాథ్ సైకిల్ యాత్ర చేస్తున్నాడు. ఎందుకు చేయాల్సి వస్తుంది సైకిల్ యాత్ర, ఏంటి అనే విశేషాలు మంజునాథ్ అని తెలుసుకునే ప్రయత్నం. బ్రో, ఎందుకు సైకిల్ యాత్ర చేయాలనుకున్నారు? మీ ప్రధాన ఉద్దేశం ఏంటి? నమస్తే అన్న. పోక్సో లాంటి చట్టాలుగా ఉన్నాయి కదన్న. ఆ చట్టాలు ఎప్పుడైతే పాఠ్యాంశంగా మారుతాయో, కనీసం 18 ఏళ్ళ లోపల పిల్లలు ఎప్పుడైతే కంట్రోల్ అవుతారో అప్పుడే ఈ క్రైమ్ రేట్ అనేది ఒక 1% తగ్గి పిల్లలు ఒక సన్మార్గంలో నడుస్తూ అమ్మాయిల మీద అఘాయిత్యాలు తగ్గించుకొని ఆ డ్రగ్స్ అనే బారిన పడకుండా ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ని కీగా పెట్టుకొని ఎన్నో కీ రోల్స్ ఇచ్చాను. నాలాగా రోల్ మోడల్ అవ్వచ్చు, చాలా మందికి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి కానీ ఇలాంటి అఘాయిత్యాల మీద కదా అస్సలు కాదు. సో దానికోసం చెప్తున్నా, దృష్టి పెట్టండి చదువు మీద, డ్రగ్స్ మీద కాదు. చూస్తున్న ప్రతి ఒక్క అమ్మాయిని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఈ చట్టం పాఠ్యాంశాలుగా మారాలి. 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా బుక్స్లో వస్తే 18 ఇయర్స్ లోపల పిల్లలు అక్కడే భయపడతారు. ఆ భయపడిన తర్వాత చట్టంలో ఉందని చెప్పి ఆ శిక్షలు అమల్లో ఉంటాయని చెప్పి ఆ భయంతో ఇంకొంచెం ఎడ్యుకేట్ అవుతారు. నాలా చదువుకున్న వాళ్ళు భయపెడతారు. ఆ శిక్ష అమల్లోకి వస్తే ఖచ్చితంగా బుక్స్లో రావాలి సార్. మన నారా లోకేష్ బాబు సార్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ చాలా డెవలప్మెంట్ చేస్తున్నాడు సార్. ఇంటర్నేషనల్ స్థాయిలో వాళ్ళ కాన్స్టిట్యున్సీకి దగ్గరలో ఒక స్కూల్ కూడా డెవలప్ చేశారు సార్. చూశాను సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. అదే కాకుండా సార్ అమ్మాయిల భద్రతకు పోక్సో లాంటి చట్టం 2012లో వచ్చింది సార్, November 14. బట్ ఇప్పుడున్న పిల్లలకి ఎలా తెలుస్తుందంటే కోర్టు అని ఒక సినిమా చూడాలి, ఆ సినిమాలో ఇలా జరిగిందని తెలుసుకుంటున్నారు. అది కాదు సార్, చట్టం అనేది నిజంగా సిలబస్లో మారితే ఖచ్చితంగా భయపడతారు. చూస్తున్న ప్రతి మహిళ సేఫ్గా ఉంటుంది సార్. మహిళల పట్ల మీరే చూస్తుంటారు, చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి సార్. నేను నా పుట్టబోయే బిడ్డ కోసం యాత్ర చేపట్టాను సార్. ఏ అమ్మాయి బాధపడకూడదు, నా బిడ్డ కూడా ఇంకొంచెం హ్యాపీగా ఉండే ఉద్దేశంతో వెళ్తున్నాను ఈ సైకిల్ యాత్రగా. సార్, అమ్మాయిల్ని కాపాడుకుందాం. పోక్సో లాంటి చట్టాలను పాఠ్యాంశాలుగా మార్చండి సార్. మహిళా భద్రత పెంచండి. ఫస్ట్ రెస్పెక్ట్ టు మెన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్ని రోజులు అమరావతి చేరుకుంటాం సార్? యాక్చువల్గా నేను వెళ్ళాలంటే ఈజీగా 1 వీక్ 10 డేస్లో వెళ్ళిపోవచ్చు సార్. బట్ వెళ్తూ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే, మినిస్టర్ని కలుస్తూ చదువుకుంటున్న పిల్లలకి చదువు గురించి, దీని వాల్యూ గురించి నేర్పిస్తూ, ఎడ్యుకేట్ చేస్తూ, ఇలా మంచి ప్రముఖుల్ని, ఊర్లో ఉన్న నాయకులందరినీ కలుస్తూ దీని గురించి మాట్లాడుతూ మంచి అవేర్నెస్ కల్పిస్తూ వెళ్తున్నా సార్. మాక్సిమం నేను 26 లోపు చేరుకుంటా సార్. ఇప్పటి వరకు ప్రతి గ్రామంలో, ప్రతి ఊరిలో తిరుగుతున్నారు, ప్రతి జిల్లా తిరుగుతున్నారు. ఎలా ఉంది రిసీవింగ్? పిల్లలు కానీ, స్కూల్ పిల్లలు కానీ, ఇట్లా పొలిటికల్ లీడర్ల నుంచి ఎలా ఉంది మీకు? సార్, నమ్ముతారు లేదో సార్, నేను మా కాన్స్టిట్యున్సీలో హిందూపూర్లో స్టార్ట్ చేసినప్పుడు మా బాలయ్య బాబు గారు సార్ ఈ సపోర్ట్ అయితే ఇంకా హైలైట్ సార్. సురేంద్ర సార్ ద్వారా నాకు పర్సనల్గా విషెస్ చెప్పించి నెక్స్ట్ నేను కాన్స్టిట్యున్సీ దాటి వచ్చేదాకా భద్రత తీసుకొని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు ఫోన్ ఫాలోఅప్ చేస్తున్నారు సార్. ఎక్కడున్నావు ఇలా అని. నెక్స్ట్ పెనుగొండకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో సివిఆర్ సార్ మన సవితమ్మ మేడం గారి హస్బెండ్ నన్ను టేక్ కేర్ చేసి నాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేసి నెక్స్ట్ మార్నింగే సవితమ్మ మేడం నన్ను ప్రొఫెషనల్గా కలిశారు సార్. కలిసిన తర్వాత నాకు విషెస్ చెప్తూ నా సబ్జెక్ట్కి ఎంతో డెప్త్నిచ్చి మంచి ప్రొఫెషనల్ వీడియో ప్రమోట్ చేశారు సార్. నెక్స్ట్ పెనుగొండ ఎప్పుడైతే నేను దాటానో మన సత్యన్న గారి సేన, బీజేపీ నాయకులందరూ నా దగ్గరకు వచ్చి సార్ నిన్న నైట్ నుంచి ఇప్పటిదాకా నన్ను కేర్ చేసి ఇక్కడ జీవన్ జ్యోతి అనే స్కూల్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి ఇది అవేర్నెస్ కల్పిస్తూ మంచి మాట్లాడాం సార్. అందరినీ కలుస్తున్నాం సార్. ఈ సబ్జెక్ట్ ఎక్కడ దాకా వెళ్తుంది. ఫోక్సో చట్టం గురించి పిల్లలకు చెప్తున్నారు కదా, ఎలా ఉంది పిల్లల నుంచి మీకు రిసీవింగ్ ఎలా చూపిస్తుంది సార్? పిల్లల రెస్పాన్స్ గురించి చెప్పాలంటే ఎథికల్గా సార్ నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. ఈ రోజు వెళ్తూ యాత్రలో మన సత్యన్న గారు కానీ ఇక్కడ చేసిన డిపార్ట్మెంట్ డెవలప్మెంట్స్ కానీ, పిల్లలు ఇచ్చిన రెస్పాన్స్, టీచర్స్ మాట్లాడిన తీరు ప్రతి ఒక్కటి మీకు పోస్ట్ చేస్తాను సార్. నా జర్నీ ఇంకా హ్యాపీగా సాగాలని ప్రతి ఆడబిడ్డ కోరుకోవాలి. ఈ అందరు ఆడబిడ్డ కోసం చేస్తున్నా సార్. నా ఇంటి సమస్య కాదు ఇది, అమ్మాయిలందరి సమస్య. మీకోసం ఒక అబ్బాయి పోరాటం చేస్తాను, సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా సార్. దాదాపుగా 700 కిలోమీటర్లు సైకిల్ తిప్పుతున్నారు. మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారా సార్? యాక్చువల్గా అందరిలాగే మా అమ్మ, నా భార్య కూడా సార్ రీసెంట్గా మ్యారీడ్. కానీ ఇంట్లో అమ్మ, నా భార్య కూడా సపోర్ట్ చేస్తున్నాడు సార్. నిజంగా ఏదైనా క్రెడిట్ వచ్చిందంటే వాళ్ళకే రావాలి సార్. ఎందుకంటే ఎవరు ఇలాంటి డిసిషన్ తీసుకుంటే సపోర్ట్ చేయరు. ఇంట్లో అమ్మ ఏడుస్తూ ఫస్ట్ భయపడినారనమాట. ఒకటే చేస్తున్నావురా, ఎలా వెళ్తా అది అని. తర్వాత నా భార్య ఏడవడం స్టార్ట్ చేసింది. కానీ నిజంగా చెప్పాలంటే సొసైటీలో ప్రతి అమ్మాయి, అబ్బాయిలు ఈ అఘాయిత్యం చేయడంలో బాధపడుతూనే ఉన్నారు సార్. మీ ఇద్దరు ఏడుపు ఇక్కడ ఆపాలంటే నేను ఏదైనా యాత్ర చేస్తే ప్రతి అమ్మాయి ఏడుపు ఆపుతుందనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేసిన సార్. ఈ సంకల్పం జరగాలి సార్. కాదు, అమరావతికి చేరుకుంటానే మీరు సీఎం చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ఏం చెప్పబోతున్నారు సార్? పోక్సో లాంటి చట్టాలు పాఠ్యాంశాలుగా మారితే దానివల్ల ఎథిక్స్ ఏమొస్తుంది, ఆ ప్రజెంటేషన్ ద్వారా అమ్మాయికి ఏం భద్రత దొరుకుతుంది, అబ్బాయిని మనం ఎలా శిక్షిస్తే ఇప్పటి నుంచి భయపెడితే, ఆ చట్టం గురించి వివరిస్తే, ఎడ్యుకేట్ చేస్తే, నాలాంటి ఒక మెంటర్ మాట్లాడితే ఎలా మారుతారని ఎడ్యుకేట్ చేస్తే ఒక్క అమ్మాయికి న్యాయం జరిగినా నా యాత్ర సంకల్పం జరిగినట్టే సార్. సూపర్, థ్యాంక్ యూ సార్. అన్న, ఎలా ఉంది ఒక సైకిల్ యాత్ర చేపట్టినట్టు దాదాపు 700 కిలోమీటర్లు దాదాపుగా ఎలా ఉంది? ఈ యొక్క యాత్రని చేపట్టినటువంటి మంజు గారికి
ధర్మవరం భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఫోక్సో చట్టాన్ని ఈ పాఠ్యాంశాల్లో చేర్చాలనేది ఈ ఆలోచన మంచి ఆలోచన రావడం ఆయన భగవంతుడు ఈ ఆలోచన ఆయన కల్పించడం కూడా చాలా సంతోషము. ఈ యొక్క యాత్రలో ముఖ్యంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా వెళ్ళి అక్కడ ఉండే నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కలిసి వెళ్ళడం కూడా చాలా మంచిగా ఉంటుంది. ఈ రానున్న ఈ యువతకి అంటే ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి ఎంతో మంది ఉడక పెడదవ పడుతూ ఇలా అనేకమైన అఘాయిత్యాలు పాల్పడుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని అమరావతికి కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా మంత్రివర్యుల దృష్టి కూడా తీసుకెళ్తున్నటువంటి మంజునాథ్ గారికి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకు మరియు వాళ్ళ భార్యకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్ లాస్ట్ గా ఒక్క విషయం చెప్పదలుచుకున్నా సార్. రీసెంట్ గా జరిగిన మదన్పల్లి మీ ఇన్సిడెంట్ గుర్తుంది సార్, రిషిక ప్రియ ఇన్సిడెంట్. మరో పాప బలైపోయే లోపే నేను యాత్రను అక్కడ సంకల్పంగా వెళ్ళిపోయి ఖచ్చితంగా ఇంకో బిడ్డకు అలా కాకూడదని వెళ్తున్నా సార్. ప్రతి ఒక్కరు ఈ కోరిక నెరవేరాలని కోరుకోండి సార్. దీని గురించి మాట్లాడండి సార్. 100% నేను రీచ్ అవుతాను. ఈ సబ్జెక్ట్ నేను నా పీపీటీ ప్రెజెంటేషన్ అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సార్ వాళ్ళకి ఇస్తా సార్. ఆ సబ్జెక్ట్ వింటారు, దీనికి ఒక న్యాయం జరుగుతుందని వెళ్తున్నా సార్. ఎందుకంటే ఎడ్యుకేషనల్ మినిస్టర్ సార్ డెవలప్మెంట్ నేను చూస్తున్నాను సార్. 100% ఈ సబ్జెక్ట్ ఇంప్లిమెంట్ చేసి వస్తా. అదే సక్సెస్తో తిరిగి వస్తా సార్. సపోర్ట్ చేయండి సార్.